మనం ఒక ఫాంటసీ రాయాలంటే ఎలా రాయాలి అని చెప్దాం. ఒక ఊహను రాయాలి అక్షరాల్లో. మామూలుగా ఫాంటసీ చేస్తారు, రకరకాల ఫాంటసీలు మనుషులు చేస్తారు. ఆ ఊహల్లో అవాస్తవమైన ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు. అది వేరు. ఒక ఆర్టికల్ రాయాలంటే ఎలా ఫాంటసీని రాయాలి, ఏదో అక్షరాల్లో ఫాంటసీ చేయాలి. రాయాలంటే ఎలా చేయాలంటే, ఇప్పుడు ఒక ఊరును ఏర్పరచు అంటే ఎలా ఏర్పరుస్తావు? ఒక చెట్టు పెడతావు ఆడ, ఒక రోడ్డు పెడతావు, ఒక సినిమా టాకీస్, ఒక స్కూలు, ఒక పోస్ట్ ఆఫీసు, ఒక వ్యవసాయ క్షేత్రము, కొన్ని ఇండ్లు, అంబేద్కర్ బొమ్మ, ఒక గుడి, ఆలయం, ఇవన్నీ ఇట్లా పేరుస్తూ ఒక కొండ, ఇట్లా ఇట్లా పేరుస్తూ ఉంటే అదొక ఊరిలాగా అయింది కదా. ఇగో ఇట్లనే అక్షరాలు కూడా అంతే అనమాట. అక్షరాలతో చెప్పేది ఎట్లా. అతను ముందుకు వెళ్ళాడు, ఆ తర్వాత అతనికి కొంచెం ఆందోళన కలిగింది, కాసేపు నిలబడి చూశాడు, మళ్ళీ ఒక అడుగు ముందుకు వేశాడు. ఆమె వస్తుందేమని అతను అనుమానంగా చూశాడు, కానీ ఆమె కనిపించలేదు. మళ్ళీ ధైర్యం చేశాడు, ఎవరైనా వస్తారేమో అని పక్కన అటు ఇటు దిక్కులు చూచాడు. దూరంగా చిన్న మనిషి కనిపించాడు. అతని వైపు కేకేస్తే పక్కకు వినిపిస్తుందో అని మళ్ళీ తగ్గాడు, దాటుకు దాక్కున్నాడు. నిశ్శబ్దంగా ఉంది, ప్రశాంతం. ఇలా చెప్పాలన్నమాట. ఓకే, అంటే ఇలా చెప్తే ఒక ఆర్టికల్ తయారైద్ది. అంతేగాని ఏదో ఉన్నట్టు చెప్పాలని ఏం లేదు. కేవలం ఇలా చెప్తూ పోతే ఒక ఆర్టికల్ తయారైద్ది. ఇప్పుడు చెప్పాను, ఒక ఊరు తయారు చేయాలంటే ఒక వస్తువు, ఇల్లు, చెట్టు, చేమ, ఇంకా గుడి, సినిమా టాకీస్ పెడితే ఒక ఊరు ఎట్లా తయారుతో ఇలా పెడుతూ ఉంటే ఒక ఆర్టికల్ తయారైద్ది. ఆర్టికల్లో ఒక ఫాంటసీ లేదా ఒక ఊహ, ఒక విషయము, ఒక విశేషము ఏర్పడుతుంది అనమాట. ఈ విధంగా మీరు ఒక ఆర్టికల్ రాయాలంటే, ఒక ఫాంటసీని ఆర్టికల్గా ఇలా చేయాలంటూ. ఇప్పుడు మీరు ఒక ఆర్టికల్ చదివారు, ఆర్టికల్ని మళ్ళీ మాటల్లో చెప్పాలి. మీ మాటల్లో చెప్పాలంటే ఇలా చెప్పాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీకంటూ ఒక ఫాంటసీ ఉంటే ఆ ఫాంటసీని కూడా అక్షరాల్లో చేయాలంటే మళ్ళీ ఇలా చేయాలి. అంటే సేమ్ టు సేమ్ ఇక్కడ చెప్పడం కుదరదు. రిలేటెడ్గా మనం ఒక అక్షరాలతో కూడిన ఒక వ్యాసము ఆర్టికల్ రాయగలుగుతాం. మన ఫాంటసీని అంటే ఒక ఆర్టికల్ చదివిన తర్వాత లేదా ఒక ఫాంటసీ చేసిన తర్వాత దానికి రిలేటెడ్గా మళ్ళీ నువ్వు దాన్ని రాయగలుగుతావు. అంతేగాని సేమ్ టు చెప్పడం అనేది ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు ఇండియా వాడు తీరే అమెరికా వాడు ఉండడు కదా. వాని తీరు, వాని వేష భాషలు వేరే ఉంటాయి, కానీ రిలేటెడ్గా ఉంటాడు. అంటే మనిషి రిలేటెడ్గా ఉన్నాడు. మనిషికి ఎందుకంటే వానికి ఎందుకంటే మనకి ఎందుకంటే, వాడి పొడవు చేతులు కాళ్ళు ఉంటాయి, మన చేతులు కాళ్ళు ఉంటాయి, వాని కళ్ళు ఉంటే మనకు కళ్ళు ఉన్నాయి. కానీ వాని కళ్ళు వేరు, వాని పొడవు వేరు, వాని రంగు వేరు, వాని ఎంటికల రంగు వేరు, వాని భాష వేరు, వాని ఆశ వేరు, వాని జీవన శైలి వేరు, మన జీవన శైలి వేరు కదా. కానీ మనిషి రిలేటెడ్గా ఉంటాడు అనమాట. ఇలా రిలేటెడ్గా చెప్పాలి. ఇప్పుడు హిందీ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేస్తే ఎట్టుంటుంది? సేమ్ టు సేమ్ ఉంటుందా? తెలుగులాగా ఉండదు. మనం దాన్ని తీసుకొని మన ప్రాంతీయ భాషలోకి అనువాదం చేసుకుంటాం. అట్లా అనటం. మన తెలుగు సినిమాను వాళ్ళ ప్రాంతీయతలోకి అనువాదం చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ లుంగి కట్టుకుంటే ఆడ పంచ కట్టుకుంటారు. అలాగే ఇక్కడ మీసాలు పెంచుకుంటే అక్కడ మెచ్చుకోరు, వాళ్ళు మీసాలకి ఎక్కువచ్చు. అలా ఉంటుంది. కొన్ని ఇక్కడ టోపీ పెట్టుకుంటారు, అటోళ్ళు టోపీ పెట్టుకుంటారు, మందగా టోపీ పెట్టుకుంటాం, మనం తల బాగా కట్టుకుంటాం. ఇట్లా అలాగే ఇక్కడ నటులు అక్కడ ఉంటారు, అక్కడ నటులు వాళ్ళ తీరులో ఉంటారు. ఈ విధంగా ఉంటారు. అక్కడ వ్యవసాయం చేసే తీరు వేరుంటుంది, మనం వ్యవసాయం చేసే తీరు వేరుంటుంది. చూసారా? అట్లా అంటారు. మన దేవుళ్ళు వేరు, వాళ్ళ దేవుళ్ళు వేరు, మన గుళ్ళు వేరు, వాళ్ళ గుళ్ళు వేరు, వాళ్ళ ప్రాంతీయత వేరు, మన ప్రాంతీయత వేరు, వాళ్ళ ఆహార అలవాట్లు వేరు, మన ఆహార అలవాట్లు వేరు, వాళ్ళ భాష వేరు, మన భాష వేరు. చూసారా? అట్లుంటుంది అనమాట. కాబట్టి సేమ్ టు సేమ్ ట్రాన్స్లేషన్ చేయరనమాట, రిలేటెడ్గా ట్రాన్స్లేషన్ చేస్తారు. అంటే నేను చెప్పిన విధంగా చెప్పాలి. ఇప్పుడు చెప్పాను కదా, ఒక ఊరు ఏర్పరచాలంటే ఎలా ఏర్పరుస్తాం? ఒక చెట్టు, ఒక టాకీసు, ఒక రోడ్డు, ఒక పోస్ట్ ఆఫీసు, కొన్ని ఇండ్లు, ఒక గుడిసెలు, కొందరు ప్రజలు, వ్యవసాయ క్షేత్రం, ఎడ్ల బండి, చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఇలా పెడితే ఒక ఊరిలాగా తయారవుతుంది కదా. ఈ విధంగా మీరు ఒక ఫాంటసీని ఇలా క్రియేట్ చేయండి, దానికి రిలేటెడ్గా. అంతేగాని సేమ్ టు సేమ్ కాపీ చేసి ఇక్కడ పెట్టడం మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు ఫాంటసీని క్రియేట్ చేయండి, ఆర్టికల్ రాయండి, రాసి జనాలకు చెప్పండి.